ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్జే లివింగ్ మూమెంట్స్. ఈ రోజు అయితే నేను ఫ్లాష్ కార్డ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మోస్ట్లీ ఈ ఫ్లాష్ కార్డ్స్ ఎవరికి యూజ్ అవుతాయంటే బిలో 3 years కి అయితే చాలా ఎఫెక్టివ్ గా యూజ్ అవుతాయి. ఆఫ్టర్ 3 years అనేది వాళ్ళు ఆల్రెడీ స్కూల్ కి వెళ్తూ ఉంటారు కదా, సో వాళ్ళకంతా మేబీ బెనిఫిషియల్ అవ్వకపోవచ్చేమో, కానీ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. కానీ బిఫోర్ 3 years అనేది చాలా ఎక్కువ యూజ్ ఉంటుంది ఈ ఫ్లాష్ కార్డ్స్ వలన. అసలు ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటనంటే, ఫ్లాష్ విత్ ఇన్ సెకండ్ లో మన కెమెరాని క్యాప్చర్, ఫ్లాష్ ఇలా ఫ్లాష్ వస్తుంది కదా మనం ఆన్ చేసినప్పుడు, అది ఎలా అయితే విత్ ఇన్ సెకండ్ లో ఫ్లాష్ లైట్ వస్తుందో అలానే ఫాస్ట్ చెప్పాలన్నమాట. దీన్ని ఫోటోగ్రఫిక్ మెమొరీ అని అంటారు. మనం ఎప్పుడైతే పిల్లలకి అంత ఫాస్ట్ గా చూపిస్తామో వాళ్ళు అంత ఫాస్ట్ గా గ్రాస్ చేసుకుంటారు. వీళ్ళకి ఏంటంటే 2 years లో పిల్లలకి చాలా మెమొరీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దట్టు వాళ్ళకి ఏం తెలియదు కదా బయట ఏముందో అని. మనం ఏం చెప్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. సో ఆ టైంలో మనం ఫ్లాష్ కార్డ్స్ ని ఫాస్ట్ గా మనం చెప్పడం వలన, ఈ ఫ్లాష్ కార్డ్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ లో కూడా లెర్నింగ్ అనేది ఫాస్ట్ గా చేయడానికి నేర్చుకుంటారు. యూనిట్ 3 years నుంచి స్కూల్స్ లో వేస్తాం కదా, అక్కడి నుంచి వాళ్ళ ఫ్యూచర్ స్టడీ అంతా ఎలా ఉంటుంది అనేది ఈ 3 years లో ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేస్తే అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఈ ఫ్లాష్ కార్డ్స్ వాడటం వల్ల ఎంత ఫాస్ట్ గా మెమరీ అనేది రన్ అవుతుందో వాళ్ళ కంటిన్యూస్ స్టడీస్ అనేవి కూడా ఈజీగా ఉంటది. ఇప్పట్లో చూడండి, ఈ బై హార్టింగ్ స్టడీస్ అవి ఇవి అని చెప్పి స్ట్రెస్ పడతారు. ఆ స్ట్రెస్ అనేది అంతగా ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు క్లాస్ అవుతున్నప్పుడే ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. సో అలాంటప్పుడు బై హార్టింగ్ స్టడీస్ ఎందుకు అవసరం అవుతాయి కదా. అందుకని చెప్పి మీరు పేరెంట్స్ గా మీ యొక్క బాధ్యత ఏంటంటే పిల్లల్ని స్మార్టర్ గా తయారు చేయడం, దట్టు బిఫోర్ 3 years. అంటే స్కూల్ పంపించే ముందు మీ పిల్లలు మీ చేతుల్లో ఉంటారు కదా, వాళ్ళు ఎంత స్మార్ట్ గా తయారు చేస్తున్నారు అనేది మీ చేతుల్లో ఉంది. అయితే అసలు ఈ ఫ్లాష్ కార్డ్స్ ని ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలో మీకు తెలుసా? నార్మల్ గా ఈ ఫ్లాష్ కార్డ్స్ 0 ఏజ్ అంటే పుట్టినప్పటి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చంట. యాక్చువల్లీ జియాకి అయితే 6 months వరకు నాకు ఈ ఫ్లాష్ కార్డ్స్ గురించి తెలియదు. జియాకి 6 months వచ్చాక నేను జస్ట్ యూట్యూబ్ లో అలా చూస్తుంటే ఒక దగ్గర చూసాను ఫ్లాష్ కార్డ్స్ గురించి. అవునా, ఎంత ఎఫెక్టివ్ ఉందా దీని గురించి అని చెప్పి అప్పుడు నేను ఒక ప్యాక్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఒక ప్యాక్ ఆర్డర్ ఇచ్చి చూసాను అనమాట ఎలా వర్క్ అవుతుంది, తను అసలు చూస్తుందా లేదా అనేది. అప్పుడు చూస్తే తిను కొంచెం చూడటానికి నేను ఏం చెప్పినా తను ఫోకస్ గా చూడటం స్టార్ట్ చేసింది. ఒక 10 cards అయితే నేను స్టార్టింగ్ 10 cards అలా చూపించేదాన్ని. 10 cards చూపించేసరికి తను చూస్తుంది. సో అలా నేను ఒక 6 pack sets ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకొంచెం దానికి కూడా అలవాటు అయిపోయింది అన్నప్పుడు ఇంకొంచెం ప్యాక్ తీసుకున్నాను. అలా తీసుకోవడం తనకి ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ గా చూసేదనమాట. తనకి అలవాటు అయిపోయింది. మనం చెప్పేటప్పుడు కూడా ఎంతో హ్యాపీగా చెప్పాలి వాళ్ళకి చెప్పేటప్పుడు. ఎలా అంటే, జేమ్స్ మన ఫ్లాష్ కార్డ్స్ చెప్పుకుందామా, ఫ్లాష్ కార్డ్స్ లో ఏముంటాయి, ఏ ఫ్లాష్ కార్డ్స్ చెప్పుకుందాము, యానిమల్స్ చెప్పుకుందామా, బర్డ్స్ చెప్పుకుందామా, ఫ్రూట్స్ చెప్పుకుందామా, ఏం చెప్పుకుందాము ఈ రోజు అన్నట్టు వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అప్పుడు వాళ్ళకి స్ట్రెస్ ఏమి అనిపించదు. దట్టు రోజుకి ఓన్లీ 1 minute or 2 minutes వాళ్ళకి బర్డెన్ అవుతుందా? అస్సలే కాదు కదా. సో మీ పిల్లలు కూడా స్టార్ట్ చేయండి. ఇదేంటంటే ఫ్లాష్ కార్డ్స్ ఎలా చెప్తామంటే, యాక్చువల్లీ నేను జియాకి ఎప్పుడు కూడా ఫ్రెండ్ కూర్చోబెట్టి చెప్పలేదు, తను ఉండేది కాదు. సో నా హాల్లోనే కూర్చోబెట్టుకొని తనకి ఇలా చెప్పేదాన్ని. తనకి నేను ఇలా ఉన్నప్పుడు తనకి కనిపిస్తుంది కదా, ఇలా కూర్చోబెట్టుకొని లెట్స్ యూ రాడిష్, జింజర్, లెమన్, టమాటో, బీట్రూట్, గార్లిక్, కాలీఫ్లవర్, పంకిన్, స్వీట్ పొటాటో, లేడీస్ ఫింగర్, బ్రాకలీ, క్యాప్సికమ్, క్యారెట్, కార్న్ అన్నట్టు ఇలా చెప్పేదాన్ని కార్డ్స్. ఇలా చెప్పడం వల్ల తనకి ఆల్మోస్ట్ నాకు తెలిసి 1.5 year వచ్చినప్పుడు తను ఆల్మోస్ట్ ఒక 100+150+ కార్డ్స్ తనకి ఐడెంటిఫై చేసేసేది. నేనేమన్నా ఇది ఇలా ఒక కార్డ్ తీసుకొని, అంటే అప్పటికి మాటలు సరిగా రావు కదా, సో చూపించడం అనేది చేసేది. ఇలా కార్న్, స్వీట్ కార్న్ ఇలా తీసుకున్నప్పుడు మమ్మీ విచ్ ఈజ్ చికో అని చెప్పేటప్పుడు తను షో చేసేది. ఆఫ్టర్ 2 years మాటలు వచ్చాయి కదా, అప్పుడు మాటలు ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, మమ్మీ ఇది ఏంటి అంటే చికో ఫ్రూట్ అని చెప్పేస్తుంది. ఐ వాస్ ఫీల్ వెరీ వండర్, ఇన్ని కార్డ్స్ వచ్చేసాయా. 2 years దగ్గర వచ్చేసరికి తనకు ఆల్మోస్ట్ 300 cards ప్లస్ వచ్చి తనకి. ఇవన్నీ కూడా నేను తన కోసం తీసుకున్నవే. ఒక్కొక్కటి అంటే 2 times 6 sets అని తీసుకున్నాను కదా, మొత్తం 12 sets అన్ని కలిపి ఒక 300+ cards అయితే ఉన్నాయి. అంటే కూడా అన్నిట్లో కూడా ఫ్లాష్ కార్డ్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకి దేంట్లోనైనా. ఐ మీన్ ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, మీషో అవ్వచ్చు, చాలా దాంట్లో అవైలబిలిటీ ఉంటుంది. ఇదైతే చాలా బెనిఫిట్ అండి పిల్లలకి. నేను జియాలో చాలా అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ 0 months నుంచి స్టార్ట్ చేయాలని అన్నాను కదా, 0 to 3 months వాళ్ళకి
ఐస్ అనేవి అంతగా ఇంకా ఫోకస్డ్ గా కనిపించవు, కొంచెం బ్లరీగా ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ అని ఉంటాయి. నేను ఆ తర్వాత నుంచి ఇంకా కలర్స్ ఏమైనా ఐ మీన్ ఫ్రూట్స్ అని, ఫ్లవర్స్ అని, వెజిటేబుల్స్, యానిమల్స్ ఇలాంటివి తీసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇది అసలు పిల్లలకి బర్డెన్ కాదండి, అస్సలు కానే కాదు. నేను జస్ట్ 1 minute కి మార్నింగ్ మీరు 2 సెట్స్ కార్డ్స్ చెప్పాలనుకుంటున్నారా, మార్నింగ్ 1 సెట్ చెప్పండి, ఈవినింగ్ 1 చెప్పండి. ఆ 1 minute అనేది వాళ్ళకి ఎలా బర్డెన్ అవుతుంది? దట్టు మీరు ఏమైనా ఇలా చెప్తున్నారా, చూడు లయన్ 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 అనేది బర్డెన్ అవుతుంది. అది నేను అలా చెప్పలేదు. కొన్ని కార్డ్స్ తీసుకొని చెప్పేసేదాన్ని. లోటస్, కాక్స్పామ్, జాస్మిన్, హారిస్కస్, రోజ్, ఫ్రంగిపాని, క్రోకస్, డైసీ, అంతే. ఇలా చెప్పిన దానికి ఏ స్ట్రెస్ అవుతుంది? వాళ్ళు అర్థం అవుతుందా లేదా అనేది మనం మైండ్ లో పెట్టుకోకూడదు. మనం చేయాల్సింది జస్ట్ ఫ్లాష్. మనకి వీలైనంత త్వరగా ఫాస్ట్ గా మనం ఎంత ఫాస్ట్ గా ఫ్లాష్ చేయగలిగితే అంత ఫాస్ట్ గా ఫ్లాష్ చేయడమే. అంతే తప్ప వాళ్ళకి మైండ్ లోకి ఎక్కుతుందా లేదు, వాళ్ళు టెస్టింగ్ చేస్తాను, ఇది చెప్పు, 1 నెల చెప్పాను నువ్వైనా చెప్పట్లేదు ఏంటి అని స్ట్రెస్ చేయనవసరమే లేదు. ఆటోమేటిక్ గా వాళ్ళకి మాటలు వచ్చి ఒక 2 years ప్లస్ అయిందంటే వాళ్ళు చెప్పేస్తారు ఆటోమేటిక్. మీరు అడగకపోయినా వాళ్ళు చెప్పేస్తారు. జియా ఏంటంటే అక్కడ ఒక పక్కన ఉన్నారంటే ఆటోమేటిక్ తీసుకొని తనే చెప్పేసుకుంటుంది. ఇది యానిమల్, ఇది లయన్, ఇది టైగర్, ఇది అని చెప్పి తనకు తానే చెప్పేస్తుంది కార్డ్స్ ఇప్పుడు తీసుకొని. అంత ఈజీగా నేర్చేసుకున్నారు. అసలు బర్త్డేనే కాదు ఇలా చెప్పినట్టయితే. వేగంగానే ఇన్ని కార్డ్స్ తనకి ఎలా వచ్చాయి అని అనుకునేదాన్ని. ఎలా వస్తాయనంటే ఎస్ ఫ్లాష్ కార్డ్స్ నేను డైలీ చేసేదాన్ని. మార్నింగ్ చేసేదాన్ని, నైట్ చేసేదాన్ని. 2 పూటలు కూడా ఒక సెట్ లో నార్మల్ ఒక యానిమల్స్ అంటే ఒక 20 యానిమల్స్ ఉన్నాయి అనుకోండి. 20 యానిమల్స్ ఎంత 20 seconds. అదేమైనా పెద్ద టైమా? నేను ఫ్లాష్ చేసి 20 seconds ఫ్లాష్ చేస్తే కాదు కదా. అలా నేను ఏంటంటే 6 months లో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 year వచ్చినంత వరకు నేను తనని ఇదేంటి మమ్మీ అని ఎప్పుడు అంతగా ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. కాకపోతే కొన్నిసార్లు ఇంత చెప్తున్నాను కదా, ఏమైనా తనకి ఏమైనా అర్థమవుతుందా లేదని ఎప్పుడో 1-2 సార్లు టెస్ట్ చేసేదాన్ని. బట్ ఆ ఏజ్ లో కొంతమంది పిల్లలు చెప్పొచ్చు, కొంతమంది చెప్పకపోవచ్చు. అలా అని వాళ్ళకి రాదు అని కాదు, వాళ్ళకి మైండ్ లో ఉండొచ్చు. కానీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు, ఆ టైంలో మూడ్ బాగాలేదేమో అలా అన్నట్టు చేయరు. అంతే తప్ప నేను ఎన్ని ఇయర్స్ నుంచి చెప్తున్నాను, చాలా మంది పిల్లలు చెప్పేస్తున్నారే, నా పాప ఎందుకు చెప్పట్లేదు, మా పాప అనేది ఎందుకు చెప్పట్లేదు అనేది నాట్ ఏ మ్యాటర్ అండి. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక మీరు పక్కా అబ్జర్వ్ చేస్తారు. మీరు 2 years వరకు చూడండి, ఆ తర్వాత చెప్పకపోతే నన్ను అడగండి. బట్ మీరు ఫోకస్డ్ గా రెగ్యులారిటీ మెన్షన్ చేయాలి. మార్నింగ్, ఈవినింగ్ లేదా రోజుకి ఒక ఫ్లాష్ కార్డ్స్ ఒక సెట్ తీసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇంకోటి స్టార్ట్ చేసుకోండి. ఐ మీన్ ఇప్పుడు ఒక ఫ్లాష్ కార్డ్స్ తీసుకున్నామనంటే దాన్ని 1 week వరకు చెప్పండి. ఒకటే కేటగిరీ. మీరు డైలీ మారుస్తానంటే కూడా వాళ్ళకి మెమొరీ అంత తీసుకోలేదు. 1 week అనేది రివిజన్ లా ఉండాలి వాళ్ళకి. 1 week తీసుకున్న తర్వాత నెక్స్ట్ 1 week తర్వాత ఇంకేస్ అంటే 2 weeks మోస్ట్లీ. అంతకు మించి చెప్పారంటే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు, దాన్ని అస్సలు చూడరు. సో అంతకు మించి అయితే చెప్పొద్దు. మోస్ట్లీ 1 week, 1 సెట్ ఆఫ్ కార్డ్స్ ని 1 week స్టార్ట్ చేసి ఇంకా నెక్స్ట్ వీక్ అనేది నెక్స్ట్ అలా అన్ని ఐ మీన్ ఒక 6 pairs తీసుకున్నారంటే ఈ 6 pairs కూడా రౌండ్ అయిపోతుంది కదా, అన్ని కూడా 1 week. మళ్ళీ స్టార్టింగ్ రండి, మళ్ళీ 1 week అలా స్టార్టింగ్ వెళ్ళండి. ఇలా చేస్తేనే వాళ్ళకి గుర్తుంటాయి. 1 week చెప్పేసాం కదా మళ్ళీ వాళ్ళు గుర్తుండిపోతాయేమో, మైండ్ లో ఉండిపోతాయి అనేది కూడా కాదు. కూడా ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ కార్డ్స్ ఆల్మోస్ట్ 300 కార్డ్స్ వచ్చాయని చెప్పాను కదా. వీటిలో ఇప్పుడు యానిమల్స్ ఒక 25 ఉన్నాయంటే ఒక 5-6 తను మర్చిపోయింది. అలాగే ఒక్కొక్క దాంట్లో ఇంకోటి ఫ్రూట్స్ లో ఉన్నాయంటే అందులో 1-2 చెప్పేస్తాను. అలాగే అంటే రిమైనింగ్ 20 గుర్తున్నాయి, దానికి మీరు గ్లాడ్ చేయండి. ఇంకా రిమైనింగ్ మర్చిపోయిన వాటి గురించి కాదు. సో అలాగా మనం రివైజ్ చేయకపోతుంటే అలా మర్చిపోతారు. సో వీలైనంత వరకు రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి. ఒక 2 years వరకైనా మనం వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేస్తారు. నేనైతే మా పాపలో నేను చాలా అబ్జర్వ్ చేశాను తన్ని. ఇన్ని కార్డ్స్ చెప్పడంతో పాటు చెప్పాను కదా ఈజీగా దేన్నైనా గ్రాస్ప్ చేస్తారు అనేటప్పుడు. నేను స్టోరీస్ చెప్తాను దానికి. ఆ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఫోకస్డ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇది చూసినప్పుడు వాళ్ళు ఇది చెప్పినప్పుడు క్లాస్ చేసినప్పుడు వాళ్ళు డైవర్ట్ అవ్వరు కదా. ఆ కాన్సన్ట్రేషన్ అనేది నేను స్టోరీ చెప్పినప్పుడు కూడా మా పాప దగ్గర చూసాను. చాలా ఒక స్టోరీ అయిపోయిన తర్వాత మమ్మీ ఇంకో స్టోరీ కావాలని అంటది. అంతే తప్ప ఎక్కడ కూడా నాకు కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అవ్వదు. నేను ఇదంతా ఎందుకు అయింది అని అంటే ఇంత ఇంట్రెస్ట్ గా ఎలా ఉంటుంది తను అని ఆలోచిస్తే మేబీ ఇది వన్ ఆఫ్ రీజన్ అవ్వచ్చు. నేను ఒక 27 సెట్ ఆఫ్ కార్డ్స్ ని 27 కార్డ్స్ తిప్పుతున్నప్పుడు తను డైవర్ట్ అవ్వకుండా బాగా కాన్సన్ట్రేటెడ్ గా వాటిని చూస్తుంది. నేను కొన్ని వీడియోస్ మీకు నేను పక్కన పెడతాను కూడా చూడండి మీరు. తను ఆల్మోస్ట్ 7 months లో ఒకసారి అలా వీడియో ఏదో తీసినట్టున్నాను, అంత ఎక్కువ తీయలేదు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి నేను పక్కన పెడతాను, మీరు ఒకసారి చూస్తూ ఉండండి అవి ఎలా చేసేది అనేది. సో
ఇదేనమాట ఫ్లాష్ కార్డ్స్ అనేది యూజ్. దీని గురించి ఒకవేళ ఏమైనా నేను తప్పుగా మాట్లాడినా, మీకు తప్పు అనిపించినా ప్లీజ్ డూ కామెంట్. బట్ ఇందులో రాంగ్ అయితే లేదు. వాళ్ళకి బర్డెన్ అనేది ఏమీ లేదు. జస్ట్ 1 మినిట్ 1 సెట్ ఆఫ్ కార్డ్స్. మీరు ఇంకా చెప్పాలని అనుకుంటే ఇంకో 1 మినిట్ వేసుకొని మార్నింగ్ ఒక సెట్ కార్డ్ చెప్పి ఆ తర్వాత ఈవినింగ్ ఒక కార్డ్స్ చెప్పండి. అంతే తప్ప ఇందులో అసలు బర్డెనే లేదు. బట్ ఇది చెప్పినట్టయితే మీ పిల్లలు ఇన్ కేస్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రం వాళ్ళకి స్టడీ అనేది బర్డెన్ కాదు అనేది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. బై హార్టింగ్ స్టడీ వద్దు అన్నప్పుడు వాళ్ళకి స్మార్టర్ స్టడీ అనేది నేర్పించాలి. ఆ స్మార్టర్ స్టడీ అనేది నేర్పించాలని అంటే మీరు ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయాలి. పక్కా బెనిఫిషియల్ ఇవైతే నేను మా పాపలో అబ్జర్వ్ చేశాను కనుక మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ కామెంట్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.